హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. సో ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న సింపుల్ వెరీ క్లియర్ ఇండికేటర్ గురించి మాట్లాడతారు. ఏంటంటే యూజువల్గా ఒక కొత్త రీటైల్ ట్రేడర్ అయినా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా మీరు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదా ఎలాంటి ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా వెరీ ఇంపార్టెంట్ వచ్చి ట్రెండ్. ఆ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐదర్ ట్రెండ్ బుల్లిష్ ఉందా లేదా బేరిష్ ఉందా అనేది ఫస్ట్ మెయిన్. దాని తర్వాత ఆల్వేస్ చాలా రీటైల్ ట్రేడర్స్ చేసే తప్పు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ లాంగర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉంటే, షార్ట్ టైం ఫ్రేమ్లో బేరిష్ ఉంటే, ఎక్కువ బేరిష్ చూస్తూనే 5 minutes 1 minute లేదా 3 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఉంటే అక్కడ బేరిషే వెళ్ళడం. సో ఎందుకంటే లాంగ్ టర్మ్లో బుల్లిష్ ఉన్నప్పుడు షార్ట్ టర్మ్లో బేరిష్ ఉన్నప్పుడు ఏమవుతుంది, జస్ట్ అదొక స్మాల్ రిట్రేస్గా పనిచేస్తుంటాయి. ఈ జోన్లో బేరిష్ అనుకొని ఇక్కడ ఎక్కువ బై చేసుకుని వెళ్తారే కానీ ఈ లాంగ్ టర్మ్ ఏముంది బుల్లిష్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగనే ఒక్కొక్క టైం ఫ్రేమ్లో కూడా మనకి ఒక్కొక్క ట్రెండ్ అనేది అనలైసిస్ అవుతూ ఉంటుంది. మీరు ఐదర్ యూ చూస్ ఏ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఆర్ లేదా మీరు క్యాండిల్ అనాలిసిస్ లేదా ట్రెండ్ అనాలిసిస్ వెళ్ళినా కూడా ఈచ్ టైం ఫ్రేమ్లో వచ్చి ఒక్కొక్క మనకి సిగ్నిఫికెంట్గా మనకి ఒక్కొక్క ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ట్రెండ్ ఇన్ ఈచ్ టైం ఫ్రేమ్. ఈచ్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైం ఫ్రేమ్లో ఉన్న ట్రెండ్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మాట్లాడిపోయే ఇండికేటర్ వచ్చి వెరీ సింపుల్ వెరీ క్లియర్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ వచ్చి మీకు ఎలాంటి ఒక ఫార్ములా అనేది అస్సలు లేదు. దెర్ ఇస్ నో ఫార్ములా. సో ఫార్ములా లేదు, వెరీ సింపుల్, జస్ట్ ప్లాట్ చేయడం అండ్ మీ ఒక టైం ఫ్రేమ్ ఏముంది దీన్ని మీరు చేంజ్ చేస్తూ వెళ్ళడం. ఇది అన్ని ఇన్స్ట్రుమెంట్లో పనిచేస్తుంది. సో ఇట్స్ వర్క్ సో క్లియర్ ఇన్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇండికేటర్ వచ్చేసింది కదా. సో ఇక్కడ మీరు ఒక ట్రెండ్ కనిపిస్తుందా? సో ఇది చాలా క్లియర్గా మనకి చెప్తుంది ట్రెండ్ మూమెంట్ అనేది ఇస్తుంది. ఇది మనకి 5 minutes టైం ఫ్రేమ్ బిట్కాయిన్ BTC USD లైవ్ మార్కెట్ వెళ్తుంది. అండ్ మనకి కింద ఒకటి కనిపిస్తుంది చూడండి, ఆటో సెలెక్టెడ్ పీరియడ్ 50, ట్రెండ్ స్ట్రెంత్ మాడ్యులేటరీ స్ట్రాంగ్. ఇప్పుడు నేను దీన్ని టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తాను. సో ఐ పుట్ ఇట్ ఇన్ 1 minute. సో 1 minuteలో కూడా మనకి ఒక ట్రెండ్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది, ఆటోమేటిక్గా ప్లాట్ అవుతుంది. 3 minutes కూడా మనకు ఒక ట్రెండ్ అనేది వచ్చేసింది ఇక్కడ. సో వెరీ సింపుల్ వెరీ క్లియర్గా ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ సెర్చ్ చేయడము లేదా ఏది మనకు ఒక డిఫికల్టీ ఉండదు. అండ్ అగైన్ నెక్స్ట్ 5 minutes మనం ఇందాక చూసాం కదా. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ 15 minutes. సో 15 minutesలో కూడా మనకు ఒక ట్రెండ్ అనేది ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 45 minutes. సో ఇది 45 minutes. సో టైం ఫ్రేమ్ ఎక్కువ వెళ్తున్నందుకు మనకి పిక్చర్ అనేది బిగ్ అవుతుంది. 19th May నుంచి ఇది ఒక బిట్కాయిన్ USD వచ్చి ఒక ట్రెండ్లో వెళ్తుంది 45 minutes. విల్ సీ ఆన్ 1 hour. సో 1 hour అగైన్. సో నెక్స్ట్ 2 hours. నెక్స్ట్ 1 day. సో ఇది మనకి 1 day టైం ఫ్రేమ్. ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ దట్ ఆటో సెలెక్టెడ్ పీరియడ్ 50, ట్రెండ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అండ్ ట్రెండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్ 674.8%, 674.8% మనకి యాన్యువల్ రిటర్న్స్ అనేది. అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ ఎ వీక్లీ. సో మనకి వీక్లీ కూడా ఇక్కడ మనకి ఒక ట్రెండ్ అనేది చూపిస్తుంది. సో ఇది జస్ట్ బిట్కాయిన్కి పనిచేస్తుందంటే నో. ETHకి వచ్చాము. ETH USD వీక్లీ ఉంది. దాని తర్వాత 45 minutes ట్రెండ్ ఇది. దాని తర్వాత 5 minutes. సో 5 minutesలో కరెంట్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ నెక్స్ట్ SOL USD 5 minutesలో అప్ ట్రెండ్ చూపిస్తుంది. 3 minutes అండ్ 15 minutes. సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూడవచ్చు, మీరు ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ లేదా ఒక స్టాక్ లేదా ఇండైసెస్ ఓపెన్ చేసినా ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో అది రియాక్షన్ అనేది చాలా బాగా ఇస్తూ ఉంటుంది. సో దీన్ని ఒకసారి మీరు ప్లాట్ చేసుకుని అట్లీస్ట్ ఈరోజు ఒక 30 minutes అనేది దీంతో స్పెండ్ చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఇండికేటర్ నేమ్ వచ్చి ఇట్స్ వెరీ సింపుల్ వెరీ క్లియర్, దెర్ ఈజ్ నో ఫార్ములా. సో ఇక్కడ మనం ఇండికేటర్ సెక్షన్ వెళ్తున్నాము, కమ్యూనిటీస్. సో ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ సెక్షన్ కమ్యూనిటీస్. ఇక్కడ వచ్చి మనం టైప్ చేయాల్సింది అడాప్టివ్ ట్రెండ్ ఫైండర్. మీరు అడాప్టివ్ ట్రెండ్ ఫైండర్ అని టైప్ చేసినా లేదా అడాప్టివ్ ట్రెండ్ ఫైండ్ చేసినా ఇక్కడ మనకి వస్తుంది. అడాప్టివ్ ట్రెండ్ ఫైండర్ లాగ్
డెవలపర్ జూలియన్ ఇచ్చి 11.6K ఫాలోవర్స్ ఉన్నారు ఈ పర్టికులర్ ఇండికేటర్కి. సో ఐ రిక్వెస్ట్ యూ, ఇక్కడ స్టార్ ఉంది కదా, దాన్ని ఫేవరెట్ చేసుకోండి. సో ఇది మీ యొక్క ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. దీన్ని ఇంకా క్లిక్ చేయండి. ఇది మీకు ఆన్ స్క్రీన్ ఇమ్మీడియట్గా ప్లాట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఒక సెట్టింగ్స్ లేదు. అకస్మాత్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటి ఒక సెట్టింగ్స్ అనేది అస్సలు నేను చేంజ్ చేయలేదు. సో మీరు కావాలంటే మీ ఒక కస్టమైజేషన్ చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇఫ్ యూ చెక్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాక్స్, నిఫ్టీ కావచ్చు. నిఫ్టీ వచ్చి ఇప్పుడు 15 మినిట్స్లో ఒక ట్రెండ్ లైన్ ఇది, దాని తర్వాత 45 మినిట్స్లో ఒక ట్రెండ్, దాని తర్వాత 1 అవర్, దాని తర్వాత 1 డే. సో ఇలా మీరు ఎలాంటి ఒక స్టాక్ లేదా ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసినా మీకు ఇమ్మీడియట్ అనేది రెస్పాండ్ అనేది జరుగుతుంది. సో ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫార్ములా. అండ్ ఇప్పుడు మీరు ఒక ఏఈ బ్యాంక్ వెళ్ళినా లేదా సెయిల్ ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఎలాంటి ఒక స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకున్నా ఇట్ విల్ గివ్ యూ ద ట్రెండ్ రిజల్ట్. 1 మినిట్లో కూడా చూపిస్తుంది. నాట్ ఓన్లీ 1 మినిట్, ఈవెన్ ఎనీ టైం ఫ్రేమ్. మీరు ఒక సింపుల్గా మీకు ఒక ట్రెండ్ కావాలి, ఇప్పుడు ఏ ట్రెండ్లో ఉంది, ఎలా ఉంది, ఏదైనా మూమెంట్ ఉంది అనేదాన్ని యూ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ హియర్. రిలయన్స్. సో రిలయన్స్ చూడొచ్చు 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇది. సో ఎవరైనా స్కాల్పింగ్ చేసే వాళ్ళైనా సరే, ఒక రీటైల్ ట్రేడర్ అయినా సరే, ఐ హోప్ ఈ ఇండికేటర్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూ జస్ట్ ప్లాట్ ఇట్ అట్లీస్ట్ ఒక 30 to 45 మినిట్స్ ఇండికేటర్తో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ లేదా మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని ఒకసారి దీంతో కంపేర్ చేసి చూడండి అండ్ పేపర్ ట్రేడ్ చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం, ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you friends, thank you for watching. Happy trading.